ఎన్నికల్లో మీ అందరూ కూడా ఒక్కసారి కూర్చోండి. ఇది బ్యాలెట్ పేపర్ ఈ రకంగా ఉంటుంది, 2 పేజెస్లో ఉంటుంది. ఇటొక పేజీ ఇటొక పేజీ. ఈ 2 పేజెస్లో మొదటి సీరియల్ నెంబర్ మంది బ్యాలెట్ పేపర్లో, ఇంకెక్కడ చూడాల్సిన అవసరం. బ్యాలెట్ తీసుకోగానే మనకు కనపడేది ఏంటంటే ఈ ఒకటి పక్కన నా పేరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ అభ్యర్థి అని ఉంటుంది. దాని పక్కనే ఫోటో ఉంటుంది, నా ఫోటో. ఇప్పుడు నన్ను చూశారు, నా ఫోటో కూడా అక్కడ కూడా అట్లాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏదో కాస్త పూసి తేడా ఉన్నా మీరేం కంగారు పడద్దు, మన అబ్బాయి అని అనుకోండి అందరూ. ఓకే, దాని పక్కనే బాక్స్ ఉంది. ఈ బాక్స్ మధ్యలోనే ఇక్కడ ఏ రకమైనటువంటి గీత కనపడతా ఉందో 1 అనే అంకె, అది మాత్రమే వేయాలి. ఇంకే రకంగా కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, దాన్ని అలంకారాలు చేయొద్దు, దాని చుట్టూదా మనం గౌరవంగా ఉండాలి కదా, మనం ఒకటేసి దాన్ని గౌరవంగా పెడితే ఇంకా గౌరవం వచ్చినట్టుగా ఉంటుందని చెప్పి అనుకుంటే అది ఇన్వాలిడ్ అయింది. ఏమీ వేయకుండా సింగిల్ స్ట్రోక్తో మళ్ళీ 2 సార్లు పెన్ను పడుతుందో లేదో పక్కన ఇంకో చోట చూసుకొని, బ్యాలెట్ మీద చూసుకోవద్దు, టెస్ట్ చేయొద్దు, ఇంకో వాళ్ళ మీద వేస్తే చల్లకుండా పోతుంది. మీరు చక్కగా చూసుకొని, ఎందుకంటే ఆ పెన్ను పడుతుందో లేదో అక్కడే తీసుకునే చోటే పెన్ను పడుతుందో లేదో టెస్ట్ చేసి ఇవ్వయా అంటే వాళ్ళే ఇస్తారు. ఎవరైతే ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి, మన పెన్ను తీసుకెళ్ళొద్దు. నా దగ్గర పెన్ను ఉందిలే అని చెప్పి గవ్వా వెళ్ళొద్దు. ఆ బ్యాలెట్ పేపర్ మడతేసే విధానం కూడా చూసుకొని ఏ రకంగా మడతేసారో చూసుకొని ఆ రకంగా మడత విప్పి మళ్ళీ అదే రకమైన రూపంలో మడత వేసి అందులో వేయాలి. 1 అంకె మాత్రమే, ఇంకా మిగతా వాళ్ళ జోలికి వెళ్ళాల్సిన అవసరంలా, మిగతా నెంబర్లు వేయవసరంలా. మరలా మనం ఇంకోళ్ళకి వేయొచ్చు అని చెప్పి ఇంకో చోట ఎక్కడైనా వేసినా అది చల్లకుండా పోద్ది. అందుకనే 1 ఓటు మాత్రమే వేయండి బ్యాలెట్ పేపర్ మీద, అది కూడా 1 అనే అంకె మాత్రమే వేయండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.